వాళ్ళ సొసైటీలు ఉన్నాయి. కల్లిగీత సొసైటీ కావచ్చు, అది మత్స్యకారుల సొసైటీ కావచ్చు, అది రజక ఫెడరేషన్ కావచ్చు. మీరు ఏం చెప్పిండ్రు? ప్రతి సొసైటీకి 10 లక్షల రూపాయలు చొప్పున బీసీలకు ఇస్తానన్నమాట. వాస్తవం కాదా? ఇవాళ చేనేత వృత్తికి, నా గీత కార్మికులకి, 50 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్లకు ఇవాళ ఎట్లయితే పెన్షన్ ఇస్తున్నావో అన్ని కులాలలో వాళ్ళకు రజకులు కావచ్చు, నాయి బ్రాహ్మణులు కావచ్చు, విశ్వకర్మలు కావచ్చు, వాళ్ళు ఫిషర్మెన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకు కూడా 50 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళకి, చేతి వృత్తులలో నిమగ్నమైన వాళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నమాట. వాస్తవం కాదా రేవంత్ రెడ్డి? ఇచ్చిండా ఎవరికన్నా? గిది నీ వాలకం. ఎన్ని హామీలు ఉన్నాయి? 2000 రూపాయల పెన్షన్ 4000కు పెంచుతా అని చెప్పినావు. 4000 ఉన్న హ్యాండిక్యాప్డ్ పెన్షన్ 6000 ఇస్తా అని చెప్పినావు. నా తెలంగాణ ఆడబిడ్డలకి ఏమిస్తా అని చెప్పినావు? నెలకు 2500 రూపాయలు బ్యాంకులలో టెన్షన్గా ఉద్యోగులకు ఎట్లయితే ఫస్ట్ వీక్లో పడతాయో అట్లా పడతాయని చెప్పినావు. కానీ ఇచ్చినవాను ఇవాళ రైతులకే కాదు, కేవలం సొంత రైతులకే కాదు, నువ్వు 12,000 రూపాయలు ఇవ్వడానికే ఎలకల పడ్డావు కదా. 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. కౌలు రైతాంగానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. రైతుల దగ్గర పనిచేసేటువంటి వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. నా ఆటో డ్రైవర్లకి 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పినావు. ఇవాళ నీ హామీ అమలు కాకపోతే నా తెలంగాణ ప్రాంతంలో 100 మంది ఆటో డ్రైవర్లు ఉపాధి కరువై కుటుంబాన్ని పోషించలేక ఉత్తరాలు పెట్టి నన్ను క్షమించమని చెప్పి చచ్చిపోతున్నమాట. వాస్తవం కాదా రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ పనులు చేసే వాళ్ళంతా కూడా ఎస్సీలుగా ఉన్నవాళ్ళు, ఎస్టీలుగా ఉన్నవాళ్ళు, బీసీలుగా ఉన్న వాళ్ళం ఉన్నమాట. వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నా. నీకు తెలియదా? ఇవాళ రిజర్వేషన్ మీద నువ్వు భూసా వెంకటేశ్వర గారు కమిషన్ వేసినావు అని చెప్పినావు. ఎవరితో చేయించినావు నువ్వు లెక్కలు? స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్తో చేయించినావు. చట్టబద్ధత ఉంటుందా రేవంత్ రెడ్డి? ఎవరి చెవులో పువ్వు పెడుతున్నాను, ఎవరికి బుకాయించే ప్రయత్నం చేస్తున్నావు? బీసీలు అంటే తెలివిలేని వాళ్ళుగా భావిస్తున్నావా? ప్రతి గుడిసెలో, ప్రతి బీసీ కుటుంబంలో ఇవాళ పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ప్రాపంచిక దృక్పథాన్ని, నీ రాష్ట్రంలో జరిగే సన్నివేశాన్ని నిమిషాల మీద సెల్ ఫోన్లలో చూడగలిగే సత్తా ఉన్న ఈ కాలంలో నువ్వు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు మరొకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ ఇక్కడ అనేక ఉదంతాలున్నాయి రిజర్వేషన్ల మీద. ఇవాళ ప్రతి దేశంలో అందరూ ఆదర్శవంతంగా తీసుకునే రాష్ట్రం తమిళనాడు. అంబాశంకర్ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన నాయకత్వంలో 21 మంది ఐఏఎస్ ఆఫీసర్లతో ఈ దేశం మొత్తంలో మొట్టమొదటి కమిషన్ వేసిన రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. వాళ్ళు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఆర్టికల్ 340 ప్రకారంగా ఇవాళ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారంగా చట్టబద్ధంగా కమిషన్ వేసి దాదాపు 2-3 సంవత్సరాల కాలం పాటు మొత్తం ఆ రాష్ట్రంలో జల్లెడబట్టి రాజ్యాంగబద్ధంగా లెక్కలు తీసి అందరి స్టేక్ హోల్డర్లతో మాట్లాడి శాసనసభలో వాటి పాస్ చేసి తీసుకుపోయి కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి ఇవాళ షెడ్యూల్ 9లో చేర్చుకున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు. అవునా కాదా రేవంత్ రెడ్డి అని చెప్పడుతున్నా. ఇవాళ సహానీ రామచంద్రన్కు బాగా తెలుస్తుంది, సుప్రీంకోర్టులో జరిగింది. సహానీ కేస్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్లో ఏం తీర్పిచ్చిందో ఒకసారి చదువుకో. ఇవాళ బీహార్లో రిజర్వేషన్ పెంచినప్పుడు కుమార్ వర్సెస్ బీహార్ స్టేట్ గవర్నమెంట్ ఏమిచ్చిందో ఒకసారి చూసుకో. మహారాష్ట్రలో ఇదే రిజర్వేషన్ సందర్భంగా తీర్పు వెలువడింది, వికాస్ కృష్ణారావు వర్సెస్ మహారాష్ట్ర గవర్నమెంట్. అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూసుకో. వట్టిగానే గుడ్డెద్దు చేలబడ్డట్టుగా నువ్వు
మీద మీద ఏదో చేసి ఇవాళ ఢిల్లీకి పోయి డ్రామా చేసి దీన్ని ఏదో బీజేపీ ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తే సూర్యుని మీద ఉమ్మేసినట్టు ఉంటుంది రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, నీకు దమ్ముంటే లెక్కలకు రా, చర్చకు రా. 50 ఏళ్ళ ఈ దేశ నీ పరిపాలనలో ఎంతమంది ఓబీసీలు నీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు? ఈ దేశంలో మొట్టమొదటి ఓబీసీ ప్రధానమంత్రి అందించిన చరిత్ర భారతీయ జనతా పార్టీ. అవునా కాదా నువ్వు చెప్పు. ఇవాళ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 77 సంవత్సరాల చరిత్రలో ఇవాళ భారత జాతికి జాతి, అది కశ్మీర్ అయినా, అది కన్యాకుమారి అయినా, అది గుజరాత్ అయినా, అది నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయినా, అన్ని జాతుల అన్ని వర్గాల ప్రజానికమంతా కూడా వాళ్ళ సంస్కృతులు వేరు కావచ్చు, వాళ్ళ భాషలు వేరు కావచ్చు, వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు కావచ్చు, కానీ అందరూ ప్రేమించేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ. ఇవాళ ఆయన అందించిన దేశం భారతదేశం. ఇది భారతీయ జనతా పార్టీది. ఇవాళ 3 సార్లు సంకీర్ణ రాజకీయాలు దేశంలో పరిచయం ఉన్న ఈ రోజులలో 3వసారి ప్రధానమంత్రి గెలిచిండు. నీకు తెలుసా రేవంత్ రెడ్డి? లెక్కలు తీసుకో. పోయినసారి గవర్నమెంట్లో 27 మంది ఓబీసీ మంత్రులను చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. నీకు తెలుసా ఇవాళ కూడా 71 మంది మంత్రులుంటే మళ్ళీ 27 మంది మంత్రులను చేసిన ఘనత, ఓబీసీ మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది మాత్రమే. నేను చాలాసార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, దేశంలో వేల కులాలు ఉన్నాయి. కానీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులం ఒక రకంగా ట్రీట్ చేయబడతా ఉన్నది. వైశ్యులు దేశమంతా వైశ్యులే, బ్రాహ్మలు దేశమంతా బ్రాహ్మలే. కానీ చాలా కులాలు ఒక రాష్ట్రంలో ఒకటి ఉంటే ఇంకో రాష్ట్రంలో ఒకటి ఉంటుంది. మన రాష్ట్రంలో ఇవాళ రజకులు బీసీల కింద ఉంటారు. అదే రజకులు యూపీ పోతే ఎస్సీల కింద ఉంటారు. మన దగ్గర లంబాడాలు ఇక్కడ ఎస్సీల కింద ఉంటారు. మహారాష్ట్రకు పోతే అది బీసీల కింద ఉంటారు. అదే కర్ణాటక పోతే ఎస్సీల కింద ఉంటారు. ఎన్ని వైవిధ్యాలు ఉంటాయో అవన్నీ చెప్తే కూడా తీయాలి అక్కడ. అందువల్ల ఇవాళ తమిళనాడు గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది, ఇవాళ రిజర్వేషన్లు 50% మించకూడదని చెప్పి మనం ఏది చర్చించుకుంటున్నామో అది తప్పు. ఎందుకంటే ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, 70% పైబడి 80% పైబడి రిజర్వేషన్ల చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. తమిళనాడులో 69% మనం చూస్తూ ఉన్నాం. నిజంగానే కనుక ఇక్కడ కూడా చేయాలనుకుంటే ఇవాళ ఆర్టికల్ 340, ఇంతకుముందు చెప్పినట్టుగా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ 1952, దాని ప్రకారంగా చట్టబద్ధతతో కూడుకున్న ఒక కమిషన్ వేయి. నువ్వు అన్ని రకాల ఫార్మాలిటీ పూర్తి చేయి. తప్పకుండా నువ్వు కనుక కన్విన్స్ చేయగలిగితే, ఒప్పించగలిగితే, మెప్పించగలిగితే, ఇగో నా రాష్ట్రం, నా ఆర్థిక స్థితిగతులకు ఇవి ఉన్నాయి, నా సామాజిక స్థితిగతికి ఇది ఉన్నది, విద్యాపరంగా రాజకీయ పరంగా ఇట్లా వెనుకబడి ఉన్నాం, ఇది తప్పకుండా కావాలని చెప్పి నువ్వు చెప్పగలిగితే తప్పకుండా భారతీయ జనతా పార్టీ సామాజిక న్యాయాన్ని కాంక్షించే పార్టీ, సామాజిక న్యాయాన్ని అమలు చేయాలని చెప్పి తపన పడే పార్టీ తప్ప మా పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉండదు.